హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే చూడండి, దోసకాయతోని టేస్టీగా ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉందండి. అలాంటి రెసిపీ తయారు చేశాను. ఈ విధంగా ఒక్కసారి చేసి టేస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఎన్నడూ దోసకాయతో చేయాలన్నా ఇలాగే చేసుకొని తింటారండి. అంత బాగుంది. ప్రతి దానిలో కూడా సూపర్ టేస్టీగా ఉంది. ఎలా చేయాలంటే ముందుగా మనం ఒక మంచి యెల్లో కలర్‌లో ఉండే దోసకాయని తీసుకోవాలండి. అంటే మంచి పాకం మీద ఉండే కాయని తీసుకుంటే రుచి సూపర్‌గా ఉంటుందండి. అందుకోసమనేసి ఇలాంటి కాయ తీసుకునేసి ముందుగా శుభ్రంగా కడిగి ఆ తర్వాత మీద ఉన్న ఈ తోలు మొత్తాన్ని ఇలా పీల్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా ఒక పీలర్ సహాయంతో ఈ మీద ఉన్న తోలు మొత్తాన్ని శుభ్రంగా తీసేసుకునేసి తీసిన తర్వాత అండి, ఇప్పుడు ఒక్కసారి ఏం చేయాలంటే మనం దోసకాయని కట్ చేసేటప్పుడు మాత్రం ఈ ఒక్కటి కూడా ఎవ్వరు మిస్ కావద్దు. ఓకేనా? ఈ విధంగా పీల్ తీసిన తర్వాత దోసకాయని ముందు మధ్యలోకి కట్ చేసుకోవాలండి. ఇలా 2 భాగాలుగా కట్ చేసిన తర్వాత ఒక్కసారి లోపల ఉన్న గింజల్ని ఒక్కసారి టేస్ట్ చూడాలండి. అవి చేదనిపిస్తే మాత్రం కట్ చేయొద్దు, పడేసేయాల. చేదు లేకుండా గానీ ఇలా రుచిగా ఉంటే మాత్రం దాన్ని ఖచ్చితం ఈ విధంగా తయారు చేసుకుందాం కర్రీ. అప్పుడు మాత్రం తిని చూడాలండి. దీంతో చేసిన కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ టైప్‌లో మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్‌లోకైతే వేసుకోవాలి. ఇలా కొంచెం ఇవన్నిటికి సరిపోయే మందం ఉండే ఒక పొడవు అంటే మంచి సైజు ఉన్న బౌల్ తీసుకునేసి ఓకే. దాంట్లో ఈ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసిన ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి దాంట్లో వేసేసుకునేసి ఆ తర్వాత ఒక 5, 6 పచ్చిమిరపకాయలను అయితే దాంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు కట్ చేసిన టమోటాలు నేను దాదాపు ఒక 4 టమోటాలని ఇలా మంచి ఎర్రటి పండ్లను కట్ చేసి వేసి చిటికెడు పసుపు వేసా. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసేసుకునేసి ఇందులో ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకోవాలండి. అంటే నాకైతే దాదాపు ఒక గ్లాసున్నర నీళ్లు దాకా పోసాను. ఎందుకంటే ఇవన్నీ మునిగే విధంగా. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ బౌల్ పెట్టి ఇప్పుడు దీన్ని దాదాపు ఒక 8 నుంచి 10 నిమిషాల సేపు అయితే ఉడికించుకోవాలండి. అప్పుడే ఇవన్నీ దబ్బతో సహా శుభ్రంగా ఉడికిపోతాయండి. ఓకేనా? ఇవన్నీ ఇప్పుడు మనం ఈ టైప్‌లో ఉడికించుకోవాలి. చూడండి ఒక్కసారి ఎలా మెత్తబడ్డాయో. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బౌల్ తీసి పక్కన పెట్టేసి దీన్ని ఒక ముద్దగం సహాయంతో ఇలా బాగా ఎనుపుకోవాలండి. ఇవన్నీ బాగా గుజ్జులాగా మారే విధంగా బాగా ఎనుపుకోవాలి. ఇవేందంటే కొంచెం దోసకాయలు గాని అవి కొంచెం దబ్బలుగా ఉండే విధంగా ఉంటే సరిపోతుంది. మరి ఎక్కువ గాకుండా ఓకే. ఈ టైపు వచ్చిన తర్వాత చూడండి ఎలా వచ్చిందో ఈ టైపు మనం ఎనుపుకుంటే చాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో కొంచెం ఒక చిన్న కప్పు వేరుశనగ పప్పులు వేసేసుకుందామండి. వేసిన తర్వాత వీటిని కొంచెం అలా వేగనిచ్చుకోవాలి. ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు కొద్దిగానే మెంతులు వేసుకుందామండి. చిటికెడు మెంతులు ఓకేనా? వేసిన తర్వాత ఇవి కూడా కొంచెం అలా వేగనిచ్చేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక టేబుల్ స్పూన్ అయితే తెల్ల నువ్వులు వేసుకోవాలండి. దీంట్లోకి తెల్ల నువ్వులు కొంచెం ఎక్కువ తక్కువైనా గానీ పర్వాలేదండి. ఇలా మనం ఇప్పుడు సన్న మంట మీద ఇలా కలుపుతూ మంచి ఎరడాలుగా వేగనిచ్చుకోవాలండి. ఇవి ఎంత బాగా మనం వేగనిస్తామో అంత మంచి కర్రీకి రుచి వస్తుందండి. ఓకేనా? ఈ టైప్‌లో మనకి వేగాల. ఇలా వేగిన వాటిని ఇప్పుడు తీసేసి స్టవ్ ఆఫ్ చేసి తీసి బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జారీలో అయితే వీటిని వేసేసుకుందాం. వేసిన తర్వాత దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకోవాలండి. మరీ ఎక్కువ కాకుండా మనకి పేస్ట్ చేసుకోవడానికి ఎన్ని నీళ్ళు అవసరమో అన్ని చూసుకుంటా పోసుకునేసి ఈ టైప్‌లో మనకి పేస్ట్ వస్తే సరిపోతుందండి. ఓకేనా? అవి ఏందంటే గింజలు కాబట్టి నీళ్లు కొంచెం చూసి పోసుకోవాలా. ఒక్కసారి పోస్తే ఎక్కువ కావచ్చు లేదా తక్కువ కావచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ పేస్ట్ పక్కన పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టేసుకునేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. అంటే దాదాపు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకునేసి వాటిని కొంచెం వేడెక్కనిచ్చి తాలింపు గింజలు ఒక టేబుల్ స్పూన్ వేసేసి ఆ తర్వాత వెల్లుల్లి రెమ్మల్ని ఇలా ముక్కలు పొడిసి వేసుకోవాలండి. వేశాక వీటిని కొంచెం అలా వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు ఒక 3 ఎండుమిరపకాయలు వేసుకునేసి ఆ తర్వాత చిటికెడు ఇంగువ పొడి కూడా వేసుకోవాలి. ఇంగువ పొడి వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం అలా వేగనిచ్చుకునేసి ఒక 4 రెమ్మలు కరివేపాకు దూసి దాంట్లో వేసేసుకునేసి ఇప్పుడు దాన్ని కాస్త చిటపటలాడనివ్వాలి. ఇలా చిటపటలాడిన దాంట్లో ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసిన పేస్ట్ ఉంది చూడండి. ఆ పేస్ట్‌ని దీంట్లో వేసేసుకోవాలి. అంటే వేరుశనగలు, నువ్వులు ఇవన్నీ కలిపి చేసిన పేస్ట్ అండి. ఈ పేస్ట్ వేసిన తర్వాత అదే మిక్సీ జార్‌లో కొద్దిగా నీళ్లు తొలిపి దాంట్లో వేసి
ఇలా కొంచెం కలుపుతూ మంట మీడియంలో ఉంచుకునేసి దీన్ని బాగా తుకతుక అంటూ ఉడకనిచ్చుకోవాలి. ఇలా ఉడికిన దాంట్లో ముందుగా నానబెట్టిన చింతపండుని పిసికి రసం తీసేసి ఆ నీటిని దీంట్లో పోసేసుకుని ఇప్పుడు కొంచెం రుచి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసాక ఒక ఉల్లిగడ్డని చిన్నగా సన్నగా కట్ చేసి దాంట్లో వేసేసుకునేసి ఇలా కలుపుతూ దీన్ని మనం బాగా వేగనిచ్చుకోవాలండి. ఇలా ఏందంటే మంట మీడియంలో ఉంచుకునేసి ఇలా తుకతుక అంటూ దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దాంట్లో ఇప్పుడు మనం ఇందాక ఉడకబెట్టి ఎనిపి పెట్టిన ఈ దోసకాయ పప్పునైతే దీంట్లో అయితే వేసేసుకుందాం. ఈ దోసకాయ మొత్తాన్ని దీంట్లో వేసిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కొంచెం నీళ్లు పోసుకునేసి అలా తొలిపి కూడా పోసుకోవచ్చు, వచ్చే ఇబ్బంది లేదు. ఎందుకంటే దీంట్లో ఎక్కువ నీళ్లు పోసే అవసరం ఉండదండి. ఇప్పుడు దీన్ని మనం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని ఒక 6-8 నిమిషాల సేపు అయితే ఇలా బాగా మరగనివ్వాలండి. అది ఎలా అంటే సన్న మంట మీద మాత్రమే మరిగించుకోవాలండి. ఓకేనా? మంట హైలో పెట్టకుండా సన్న మంట మీద ఇలా బాగా మరిగించుకుంటే రుచి సూపర్‌గా ఉంటుందండి. ఓకేనా? ఈ టైపు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మీదకించి ఒక 4 రెమ్మల అలా కొత్తిమీరని శుభ్రంగా కడిగి ఇరిసి దాంట్లో వేసేసుకుందాం. వేసిన తర్వాత ఇప్పుడు కిందకి మీదకి అలా తిరగేసుకునేసి ఒకసారి టేస్ట్ చూసుకునేసి ఎలా ఉందన్నది ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఒక్కసారి సర్వ్ చేసుకునేసి ఇంటిల్లపాది కూర్చొని తింటుంటే ఏమన్నా ఉంటుందండి. అంత బాగుంది ఈ దోసకాయతో చేసిన బజ్జీ. ఒక్కసారి ఈ విధంగా చేసి ఇంటిల్లపాది కూర్చొని సర్వ్ చేసుకొని తింటుంటే రుచి మాత్రం చాలా బాగుందండి. ఎవరూ మిస్ కావద్దు. ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈజీగా ఇలా చూస్ చేసుకోండి. చాలా రుచిగా ఉందండి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. మరొక వీడియోలో కలుద్దామా? కానీ దోసకాయ బజ్జీ మాత్రం సూపర్ అంటే సూపర్ అండి.